హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ రోజుల్లో స్టాండప్ కామెడీ ఎలా ఉంది అనే దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడదాం. స్టాండప్ కామెడీ అంటే ఏంటి? నిల్చుని ఒక సబ్జెక్ట్ గురించి ఎదురుగా ఉన్నటువంటి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ కొన్ని పంచులు వేస్తూ కామెడీని తనను తాను తన లోపల నుంచి సృష్టించుకుంటూ చెప్పేటువంటి ఒక అద్భుతమైనటువంటి టాలెంట్. ఈ స్టాండప్ కామెడీ ఈ రోజుల్లో పూర్తిగా రోతలాగా మారిపోయింది. నిలబడి కామెడీ చేయడం కాదు, నిలబడి సెలబ్రిటీలను అవమానిస్తున్నారు. అది క్రికెటర్స్ అవ్వచ్చు, సినిమా వాళ్ళు అవ్వచ్చు, ఏ వృత్తిలో ఉన్న వాళ్ళనైనా సరే అవమానించడానికి ఏమాత్రం కూడా వెనకాడడం లేదు. అనుదీప్ కటికాల మీరు చూసే ఉంటారు. ఇతను ఒక స్టాండప్ కమెడియన్. ఇతను చేస్తున్నటువంటి కామెడీ అని అనకూడదు. ఇతను చేస్తున్నటువంటి హెరాస్మెంట్ మామూలుది కాదు, ఇది సాధారణమైనది కాదు, చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. నేను అతని వీడియోలు చూశాను. ఒక వీడియో 29 నిమిషాలు అట్లా పెట్టాడు. అంత టైం తీసుకొని చూశాను, ఎందుకంటే తప్పదు. అతని మాట్లాడుతున్నటువంటి విధానం బయట సమాజాన్ని ఎంతలా అవమానపరుస్తుంది, సమాజంలో సెలబ్రిటీలుగా ఉన్నటువంటి వాళ్ళ జీవితాలని ఎంతలా హేట్ చేస్తున్నాడు, ఎదురు ఉన్న వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తున్నాడు అనే దాని గురించి తెలుసుకోవాలి కదా. అతను పచ్చి బూతులు మాట్లాడుతూ ఉన్నాడు. ఎదుట ఉన్న వాళ్ళలో ఆడవాళ్ళు కూడా ఉన్నారు, మహిళలు కూడా అతను జోకులు వేస్తుంటే నవ్వుతున్నారు. మరి అది వాళ్ళు నిజంగా ఆడియన్సా లేదంటే పేమెంట్ తీసుకుని వచ్చారో మనకైతే తెలియదు, కానీ ఖచ్చితంగా అతను వేస్తున్నటువంటి జోకులు అయితే మనం యాక్సెప్ట్ చేసేవి కాదు. కొన్ని అతను మాట్లాడిన విషయాల్లో కొన్ని చెప్తాను నేను. నిహారిక గారు డివోర్స్ తీసుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేస్తున్నట. దానికి కూడా పగలబడి నవ్వుతున్నారు ఎదుటిన్న వాళ్ళు. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారికి డివోర్స్ తీసుకోవడంలో ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉందట, అందుకని అతనికి ఫోన్ చేసి అడుగుతుందట. మధ్య నిహారిక కూడా లేదా ప్రతిసారి ఫోన్ చేసి కళ్యాణ్ బాబు నెంబరు సాగు కొట్టిందండి. ఏం లేదు, ఫస్ట్ టైం డివోర్స్ అయింది కదా, ఆ డివోర్స్ పేపర్ మీద సైన్ ఎటు పెట్టాలో అర్థం కావట్లేదంట. నేను కానీ నిహారిక సిచ్యువేషన్లో ఉంటే నేను కూడా కళ్యాణ్ బాబుకే ఫోన్ చేస్తా. One thing I learned from Pawan Kalyan is how to divorce your wife, and that is a talent. ఇదొకటి. నాగబాబుకి ఫ్యాన్స్ లేరు. సినిమా పోయినప్పుడు, ఆరెంజ్ సినిమా పోయినప్పుడు చచ్చిపోదాం అనుకున్నాడు. ఈ విషయాన్ని వ్యంగ్యంగా చెప్పాడు, అవమానకరంగా చెప్పాడు, దారుణంగా అవమానించాడు. దట్ ఈస్ మై సర్వే. ఒకసారి ఇలాగే అడుగుతున్నా, బాబులకే బాబు అని అడుగుతుంటే ఆడియన్స్ నుంచి ఎవరో నాగబాబు అంట. అరే నాగబాబు ఎలా ఉన్నారు ఫ్యాన్స్. అలానే బాలయ్యబాబు తొడగొడితే ట్రైన్ వచ్చేస్తున్నాడు. ఇది పల్నాటి బ్రహ్మనాయుడు సినిమాలో మనం అందరం చూసాం. ఆ విషయం బాలకృష్ణ గారే చెప్పారు చాలాసార్లు. అంటే మనం ఎందుకు చేస్తున్నాం ఈ సీను, కొంచెం అతిగా అనిపించింది కదా, ఆ షూట్ చేసేటప్పుడు ఆ క్యారెక్టర్ మూడ్లో ఉండి మనకు అర్థం కాలేదు, బయటకు వచ్చాక ఎందుకు ఇలాంటి సీన్ చేసామని అనిపించింది అని ఒక సాక్షి టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు. దానిని ఇతను విపరీతంగా ట్రోల్ చేశాడు. జై బాలయ్య అని ఎందుకు అంటారు అంటే ఫ్యాన్స్ తన ప్రేమతో జై బాలయ్య అనట్లేదంట. ఎందుకు జై బాలయ్య అంటున్నారని తెలుగు రాని వాళ్ళు, అంటే నార్త్ ఇండియన్స్ అడిగితే ఏం చెప్తారు అంటే ఏం చెప్పాల్సిన అవసరం లేదు, ట్రైన్ సీన్ చూపిస్తే సరిపోతుంది, ఇందుకే జై బాలయ్య అంటాం. ఇది ఎంత అవమానం అండి. ఎవడన్నా నార్త్ ఇండియన్ అడిగితే జై బాలయ్య మతలబ్ క్యా అంటే నీకు వీడియో చూపిస్తా, రేపటి నుంచి నువ్వు కూడా అంటావు. ఆ సీన్ చేసేటప్పుడు బాలయ్యకు కూడా డౌట్ వచ్చి ఉంటుంది. డైరెక్టర్ని అడిగి ఉంటాడు, అరే నేను తొడగొడితే ఆ ట్రైన్ ఎందుకు రివర్స్ వెళ్తుంది, నా తొడలో ఏమైనా రివర్స్ గేర్ ఉందా? అంటే బాలకృష్ణ గారి లైఫ్లో పల్నాటి బ్రహ్మనాయుడు సినిమా ఒక్క డిజాస్టర్ మాత్రమే కనిపిస్తుందా మనోడికి? బ్లాక్ బస్టర్ మూవీస్ కనిపించట్లేదా? ఎలాంటి సినిమాలు తీశారండి బాలకృష్ణ గారు? సమరసింహారెడ్డి సినిమా వచ్చిన కొత్తలో రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని ఒక రేంజ్లో చూపించినటువంటి హీరో, ఫ్యాక్షనిజం వదిలేయాలి అని మెసేజ్ ఇచ్చినటువంటి హీరో. నరసింహానాయుడు ఎంత బ్లాక్ బస్టర్ అండి, లక్ష్మీ నరసింహ ఎంత బ్లాక్ బస్టర్ అండి, సింహ, లెజెండ్, అఖండ 2 ఇవి మన జనరేషన్కి తెలిసిన సినిమాలు. మరి అప్పట్లో కోడి రామకృష్ణ గారితో తీసినటువంటి సినిమాలు అండి, మంగమ్మ గారి మనవడు ఎంత పెద్ద హిట్. ఆ తర్వాత సంగీతం శ్రీనివాస్ గారి డైరెక్షన్లో వచ్చిన ఆదిత్య 369 కానీ, భైరవ దీపం కానీ ఎలాంటి సినిమాలు తీశారు. ఇవాళ తీసిన సినిమాలు అవన్నీ ఎన్ని హిట్లు ఉన్నాయండి. ఆయన 10 సినిమాలు తీస్తే 8 సినిమాలు హిట్లే, ఒకటి ఫ్లాపు, ఒకటి యావరేజ్గా ఆడేది. అలాంటి నటుడు బాలయ్యబాబు. ఆయన్ని బ్లేమ్ చేశాడు, నాగబాబు గారిని బ్లేమ్ చేశాడు, సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని బ్లేమ్ చేశాడు. ఇది కామెడీ అంటారా? ఇది కామెడీ కాదు బాస్, కెలికి మరీ తన్నించుకోవడం. ఇది స్టాండప్ కామెడీయా? నిల్చొని కామెడీ చేయడం కాదు, ఇది నిల్చొని అవమానించడం. ఇలాంటి విషయాల మీద దృష్టి పెట్టండి. పచ్చి బూతులు అవసరమా? జైలుకి వెళ్తే సీఎం అవుతారంట. రేవంత్ రెడ్డి జైలుకి వెళ్ళారు, సీఎం అయ్యారు. సిబిఎన్ జైలుకి వెళ్ళారు, సీఎం అయ్యారు. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళారు, సీఎం అయ్యారు. నెక్స్ట్ కవితక్కే తెలంగాణ సీఎం అంటున్నారు, ఎందుకంటే ఆమె జైలుకి వెళ్ళి వచ్చింది కదా లిక్కర్ స్కామ్లో. అలానే
పవన్ కళ్యాణ్ సీఎం అవ్వలేదు, డిప్యూటీ సీఎం అయ్యారు. ఎందుకంటే ఆయన జైలుకి వెళ్ళలేదంట. ఇప్పుడు ఆయన జైలుకి పంపిస్తే సీఎం అవుతారంట. ఫ్యాన్స్ అంతా కలిసి పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టి జైలుకి పంపిస్తారంట. అరే నేనేం చేశారా, నన్ను ఎందుకు జైలుకి పంపిస్తారంటే అజ్ఞాతవాది సినిమా నచ్చలేదంట. అంటే అజ్ఞాతవాది సినిమా ఎప్పుడే చేశాను అంటే వాళ్ళకి ఇప్పుడు నచ్చలేదంట అని చెప్పి ఇట్లా ఒకదానికి ఒకటి సంబంధం లేనటువంటి కొన్ని వర్డ్స్ అన్ని మాట్లాడుకుంటూ మళ్ళీ ఇది మాట్లాడటానికి తను ఒక 6 months గ్రౌండ్ వర్క్ చేశాడంట. ఎదుటి వాళ్ళని అవమానించడానికి 6 months గ్రౌండ్ వర్క్ చేయాలా? 2 పంచ్ డైలాగులు ఇస్తే సరిపోదా? ఇప్పుడు తను ఉన్నాడు, పోరా గుండు కదా అని నేను అన్నాను అనుకోండి, అది కామెడీయే. అలా అని దానికోసం నేను ఏమన్నా ఒక 6 months అండర్ గ్రౌండ్ లో వర్క్ చేయాలా, ప్రాక్టీస్ అవ్వాలా? రాఖీ సినిమా చూసి పొట్ట పెంచాను అంటున్నాడు. అసలు నువ్వు పొట్ట పెంచిన ఎన్టీఆర్ గారికి నీకు సంబంధం ఉంది? జూనియర్ ఎన్టీఆర్ గారు ఎలా ఉంటారు, నువ్వు ఎలా ఉన్నావు అంటే సరిపోదా? ఇది కామెడీ కాదా? దీనికోసం మళ్ళీ నీకు ఒక అండర్ గ్రౌండ్ లో వర్క్ చేయాలా? ఏం మాట్లాడుతున్నావు బాస్? నువ్వు చేసినటువంటి కామెడీ రోత కామెడీ. అసలు అది కామెడీ అని అవ్వడే అనడు. అన్నిటికంటే పెద్ద విషయం, చాలా దారుణమైన విషయం, అసలు తన ఆ మాట మాట్లాడకూడదు కానీ మాట్లాడాడు. అదేంటంటే రామ్ చరణ్ గారిని పట్టుకుని బాడుకా ఉన్నాడు. కాలింగ్ రామ్ చరణ్ బాడకో తప్పు, ఇది చాలా తప్పు. నువ్వు కామెడీ చేసావు, నేను కామెడీ చేస్తున్నానని చెప్తున్నావు. ఒక పక్క ఫ్యాన్స్ ని రెచ్చగొడుతున్నావు, ఫ్యాన్స్ ని తిడుతున్నావు. రామ్ చరణ్ గారిని బాడుకవ్ అనాల్సిన అవసరం ఏంది బ్రో? అంటే దానికి కారణం కూడా తను చెప్తున్నాడు. బాడుకవ్ అంటే పెళ్ళాం సంపాదనతో బతికేవాడంట. రామ్ చరణ్ గారి వైఫ్ ఉన్నారు కదా ఉపాసన, ఆమెకి ఎక్కువ డబ్బు ఉంది, అపోలో ఫార్మసీ, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, 4 fathers కూడా రిచ్. రామ్ చరణ్ గారికి తక్కువ డబ్బు ఉంది అని చెప్పడంలో ఇతను మాట్లాడుతున్నాడు. RRR సినిమా తర్వాత ఇంకా బాగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఆచార్య సినిమా తీశాడు, ఫ్లాప్ అయ్యాడు. ఇది అతనే ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు, ప్రొడ్యూసర్ అతనే. సో ఇక్కడ డబ్బు సంపాదించడంలో ఫెయిల్ అవుతున్నాడు. అందుకని కొన్ని సందర్భాల్లో ఉపాసన గారి కాళ్ళు పట్టుకుంటాడు రామ్ చరణ్ గారు అని చెప్తా ఉన్నాడు. మసాజింగ్ హిస్ వైఫ్స్ లెగ్స్, నో పెళ్ళం కాళ్ళు పిసుకున్నాడు అని డబ్బులుంటే పెసుకోవాలి మరి. ఇట్లా ఇంకా అనేక రకాలైనటువంటి జోకులు. ఇవి జోకులు అని చెప్పడానికి కాస్త సిగ్గుగా అనిపిస్తుంది మనకి. పైగా బూతులు, పచ్చి బూతులు. ఆడవాళ్ళు ఎట్లా వింటున్నారా భయ్, నాకు అర్థం కాదు. ఎదురున్న మహిళల మనోభావాలు దెబ్బతినవా? రోడ్డు మీద ఎవడైనా ఏదన్నా ఒక మాట మాట్లాడితేనే మహిళలు మనోభావాలు దెబ్బతిన్నాయి అంటారు. ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా రీల్స్ చేసి మహిళల మీద అసభ్యకరంగా మాట్లాడితే మనోభావాలు దెబ్బతిన్నాయి అంటారు. మరి మహిళలు ఎదురు కూర్చొని అతను మాట్లాడే మాటలకి నవ్వుతున్నారు. నాకు అర్థం కావట్లేదు. కొండ మీద అమ్మవారు అనగానే కింద వీళ్ళు స్లోగన్ ఇస్తున్నారు, జై బాలయ్య అనగానే కింద వీళ్ళు స్లోగన్ ఇస్తున్నారు. మహేష్ బాబు ఫ్యాన్స్ మహేష్ బాబు సినిమాలు చూడటం మానేశారంట. 20 రూపాయలు ఫోన్పేలో కొట్టి థ్యాంక్ యూ బాస్ 18 రూపాయలు ఫోన్పే చేశారనే వాయిస్ వింటున్నారంట గుంటూరు కారం సినిమా తర్వాత. ఈ మహేష్ బాబు ఫ్యాన్స్ని అవమానించడం కాదా? ఎందుకు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం? ఇప్పుడు సినిమా అన్న తర్వాత హిట్లు ఉంటాయి, ఫ్లాప్లు ఉంటాయి. మహేష్ బాబు ఎలాంటి హీరో అండి? ఇండస్ట్రీ హిట్లు కొట్టాడు సినిమాలు, సాధారణమైన హీరోనా? ఈసారి మళ్ళీ రాజమౌళి సినిమా 5 సంవత్సరాల తర్వాత వస్తుంది, అప్పుడు చూస్తాం మహేష్ బాబు సినిమా అంటున్నారంట ఫ్యాన్స్. ఎప్పుడైనా అంటారా ఫ్యాన్స్? సినిమా పోతే ఫ్యాన్స్ వదిలేస్తారా? ఏం మాట్లాడుతున్నాడు అతను, అతనికే అర్థం కాదు. హైదరాబాద్లో ఉంటాడంట, 6 నెలలు గ్రౌండ్ వర్క్ చేసి వీడియోలు రిలీజ్ చేస్తాడట. వీడియో ఎలా అనిపించిందో కూడా చెప్పండి. అలానే నన్ను తిట్టాలనుకుంటే తిట్టుకోండి, రెక్లెస్గా నన్ను తిట్టాలనుకుంటే తిట్టుకోండి అని అంటున్నాడు. బూతులు తిట్టాలనుకున్నా తిట్టేయండి, పర్లేదు. అండ్ నేను ఇంకో నెక్స్ట్ 6 months వరకు మేబీ ఈ ఛానల్లో వీడియోలు అప్లోడ్ చేయకపోవచ్చు, బికాస్ స్టాండప్ ఇస్ దట్ ఆర్ట్ ఫామ్. టైం పడుతుంది. తిట్టడం ఏంట్రా భయ్, నువ్వు చేసిందే తప్పు మాట్లాడుతున్నావు నువ్వు. నాకు వాక్ స్వాతంత్రం ఉంది కదా, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా, నేను ఏది పడితే అది మాట్లాడితే అంటే ఒప్పుకోరు. నాగబాబు గారి మీద బూతులు మాట్లాడాడు, రామ్ చరణ్ గారి గురించి మాట్లాడకూడదు అన్న విషయాలు మాట్లాడాడు. డబ్బులుంటే భార్య కాళ్ళు పట్టుకుంటారని చెప్పాడు. అలానే రామ్ చరణ్ గారి కూతురు డాడీ నాకు ఒకటి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టామని చెప్పి ఏదో ఐటమ్ అడిగిందంట. అంటే తన సొంతగా రాసుకున్నటువంటి స్క్రిప్ట్ అడిగిందట. చూస్తే అది 4 కోట్లు ఉందంట. అబ్బో 4 కోట్లు అంటే కొంచెం కష్టమే, మమ్మీ ఫోన్ తీసుకురా అని చెప్పి అడిగి తన ఉపాసన గారి ఫోన్లో నుంచి రామ్ చరణ్ ఆర్డర్ పెడతాడంట. అంటే ఏం చెప్తున్నాడు ఇది? ఇతను ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు? ఏం కామెడీ ఇది? స్టాండప్ కామెడీయా, రోత కామెడీయా? నిల్చొని అవమానించడమా? ఒక వ్యక్తి యొక్క పర్సనల్ విషయాలని అవమానించేటట్టు మాట్లాడడం తప్పు కదా. పవన్ కళ్యాణ్ గారు విడాకులు తీసుకున్నారు ఇద్దరికి, వాళ్ళు వచ్చి నిన్నేమన్నా అడిగారా? నీకేమన్నా చెప్పారా? వాళ్ళకి ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ గారి దగ్గర భరణం లేకపోతే నిన్నేమన్నా అడిగి డబ్బులు ఇచ్చారా? నీకు ఎందుకురా బాయ్? ఏదైనా అంటేనేమో ప్రతోడు నైట్కి నైట్ సెలబ్రిటీ అయిపోవాలనేటువంటి ఉద్దేశంతో ఇలాంటి బూతులు మాట్లాడుతూ ఉంటారు. బూతులు, ఎదుటి వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇది అసాసినేట్ చేసినంత మాత్రాన వాళ్ళకి పోయేదేం లేదు. ఎందుకంటే వాళ్ళ జీవితం తెరిచిన పుస్తకం. నిహారిక గారు డివోర్స్ తీసుకున్న విషయం ఎవరికి తెలీదా? పవన్ కళ్యాణ్ డివోర్స్ ఇచ్చిన విషయం ఎవరికి తెలీదా? దాంట్లో నువ్వు కొత్తగా కామెడీ చేసేది ఏముంది? ఏం లేదు. ఆరెంజ్ సినిమా పోయిందని సంగతి ఎవరికి తెలీదా?
కాకపోతే వాటిని నువ్వు చెప్పిన విధానం ఉంది చూశారు, అది చాలా రాంగ్. సో ఇక్కడ అనుదీప్ కట్టికల మీద పవన్ ఫ్యాన్స్ అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దొరికితే చీరేస్తాం అంటున్నారు. మెగా ఫ్యాన్స్ అలానే ఉన్నారు. నాగబాబు ఫ్యాన్స్ లేరు అంటున్నాడు కదా, నాగబాబుకి కూడా ఫ్యాన్స్ ఉన్నారు. అది తెలిసినప్పుడు తెలుస్తుంది నాగబాబు ఫ్యాన్స్ పవర్ ఏంటో. అలానే రామ్ చరణ్ గారు కానీ బాలయ్య బాబు ఫ్యాన్స్ గురించి చాలా ఎక్స్ట్రాలు మాట్లాడాడు, దానికి కూడా మంచి స్ట్రోక్ ఇస్తారు. తర్వాత మహేష్ బాబు ఫ్యాన్స్ కానీ, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ, రామ్ పోతినేని ఫ్యాన్స్ కానీ, నాని ఫ్యాన్స్ కానీ వీళ్ళందరినీ రెచ్చగొట్టాడు. దేనికోసం ఇదంతా? ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిపోవాలనే ఉద్దేశంతో అలా చేస్తూ ఉంటాడు. పైగా ఎవరైనా మా స్టాండప్ కామెడీ చూడాలనుకుంటే హైదరాబాద్ వచ్చేయండి, అక్కడ లైవ్లో చూద్దు అని చెప్పి చెప్తా ఉన్నాడు. నాకు తెలిసి ఓవరాల్గా నేను ఈ వీడియో మీద చెప్పాలనుకునేది ఏంటంటే అనుదీప్ కట్టికల గురించి ఇలాంటి వాడిని చూసి మరి కొంతమంది మాట్లాడకూడదు. సో అతనికి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఎప్పుడు కూడా ఎవరిని కూడా వారి వ్యక్తిగత విషయాలను దూషించకూడదు. ఎవడికుండే బొక్కలు ఆడుకుంటాయి, ఎవడికుండే పర్సనల్స్ ఆడుకుంటాయి. సమాజంలో వాడు ఎలా ఉన్నాడు అనేదే చూడాలి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు డివోర్స్ ఇస్తే అతను ఇచ్చిన మహిళలకి ఏమైనా అన్యాయం జరిగిందా అతని వల్ల అనే విషయం ఆలోచించాలి. నిహారిక డివోర్స్ తీసుకున్నారనుకోండి, ఆమె డివోర్స్ తీసుకున్న తర్వాత అంతకు ముందు కంటే బాగున్నారు. ఎందుకు అంటే కలిసి బ్రతకలేనప్పుడు, ఇద్దరికి ఇబ్బంది అనిపించినప్పుడు విడిపోయి హ్యాపీగా బ్రతకడమే జీవితం. కలిసి ఉండి కొట్టుకునే కన్నా విడిపోయి హాయిగా ఉండడం మంచిది కదా. ఇక నాగబాబు గారు ఆరెంజ్ సినిమా అంటారా? ఎవడైనా ప్రొడ్యూసర్గా చేయాలంటేనే 100 సార్లు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే సినిమా తీస్తే ఏది హిట్ అవుదో ఏది ఫ్లాప్ అయితే ఎవడో చెప్పలేడు, ఆడియన్స్ తప్ప. ఆడియన్స్ ముందుకు ఆ సినిమా వెళ్ళింది, అది కాస్త జనరేషన్ గ్యాప్ ఉన్నటువంటి సినిమా. ఇప్పుడు వదలాల్సినటువంటి సినిమా కాస్త ముందుగా వదలడంతో అప్పటి జనరేషన్స్కి నచ్చలేదు. పైగా జెన్జీ కిడ్స్ ఎవరైతే ఉన్నారో అప్పుడు మరి స్మాల్ కిడ్స్, సో వాళ్ళకి ఆ సినిమా ఎక్కలేదు. ఈ జెన్జీ కిడ్స్ కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆ సినిమా వాళ్ళకి అర్థమైంది. 90s కిడ్స్కి బాగా ఎక్కలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 90s కిడ్స్ చూసినటువంటి సినిమాలు వేరు, ఆ సెటప్ వేరు. సో వాళ్ళకి అది ఎక్కలేదు. ఈ జెన్జీ కిడ్స్కి ఎక్కింది. అందుకనే రిలీజ్ చేస్తే 10 కోట్ల రూపాయలు డబ్బులు వచ్చాయి. ఇవన్నీ కామన్గా జరిగేటువంటి విషయాలు. దాన్ని పట్టుకొని కామెడీగా చెప్పడం అనేది అసలు ఏమాత్రం బాగాలేదు. అలానే రామ్ చరణ్ గారిని అవమానించిన విధానం అయితే మరీ దారుణం. జూనియర్ ఎన్టీఆర్ గారిని అవమానించిన విధానం మరీ దారుణం. మహేష్ బాబు గారి మీద సెటైర్లు, రామ్ పోతినేని మీద సెటైర్లు, అబ్బో ఇక అదంతా చెప్పాల్సిన విషయం కాదు. అది మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ వీడియో ఏంటి, అతని మీద మీ ఒపీనియన్ ఏంటి చూడాలనుకుంటే నా వీడియో చూసిన తర్వాత అనుదీప్ కట్టికల్ అని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వస్తుంది. అతని వీడియోలు చూడండి ఎంత రోతగా ఉంటాయో, ఎన్ని బూతులు మాట్లాడతాడు. నవ్వుకోవాలనుకుంటే యూట్యూబ్ ఓపెన్ చేసి బ్రహ్మి సార్ వీడియోస్ కొడితే పిచ్చ నవ్వేసుకోవచ్చు. లాఫింగ్ థెరపీ కూడా అవసరం లేదు, థెరపీ క్లాసులకు వెళ్ళాల్సిన అవసరం లేదు, అవి చూస్తే సరిపోతుంది. ఇంకా మంచిగా వీడియోస్ చేసే యూట్యూబర్స్ చాలామంది ఉన్నారు. ఇలా రోత కామెడీ ఏరికోరి వెతుక్కొని చూడాల్సిన అవసరం లేదు. పైగా ఈ స్టాండప్ కామెడీ చూడడానికి వెళ్ళే వ్యక్తులు కూడా నా దృష్టిలో బుద్ధి లేని వాళ్ళు. ఎదురుగా నుంచొని బూతులు తిడుతుంటే నువ్వు నవ్వడం ఏంట్రా బాయ్? బూతులు తిడితే నవ్వు వస్తుంది అంటే ఏ స్థితిలో ఉన్నారు మీరు? ఒకరినొకరు బూతులు తిట్టుకోవడానిక? ఇదేనా మనం నేర్చుకుంది? ఫ్రెండ్స్ సరదాగా ఏదో 1-2 బూతులు మాట్లాడుకుంటే అది వేరే విషయం, కానీ సెలబ్రిటీస్ మీద బూతులు మాట్లాడడం ఏంట్రా బాయ్? దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు మీరేమనుకుంటున్నారు? అనుదీప్ కట్టికల వీడియోస్ ఎవరైనా ఇప్పటివరకు చూస్తుంటే అతని మీద కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇతను సెలబ్రిటీస్ అందరినీ అవమానించినటువంటి విధానం గురించి కూడా తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.